నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. కేతుగ్రస్త చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గమ్మ ఆలయాన్ని మూసివేశారు. అమ్మవారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలన్నీ మూసివేస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఈవో సీనానాయక్ తెలిపారు. 4వ తేదీ వేకువజామున దుర్గమ్మకు స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు వివరించారు. విశ్వావసునామ సంవత్సరం ఫాల్గుణ మాస పౌర్ణమి నాడు కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించిన కారణంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక హారతి ఇచ్చిన తర్వాత ఆలయాన్ని మూసివేశారు. అనంతరం ఈవో సీనానాయక్ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 10 గంటల నుండి దుర్గమ్మ ఆలయంతో పాటు ఇంద్రకీలాద్రిపై ఉన్న ఇతర ఉపాలయాలు కూడా మూసివేసినట్లు వివరించారు. 4వ తేదీన ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారని వివరించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ 3వ తేదీ ఉదయం 10 గంటలకు ఆలయాన్ని కవాట బంధనం చేశామన్నారు. గ్రహణం వీడిన అనంతరం 4వ తేదీ తెల్లవారుజామున దుర్గమ్మకు స్నపనాభిషేకం నిర్వహిస్తామని, అర్చనాది వైదిక విధులని నిర్వర్తిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సుప్రభాతం, వస్త్రం సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమములను రద్దు చేశామన్నారు. అనంతరం ఉదయం 8 గంటలకు ఆలయ కవాట ఉద్ఘాటన చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తారని ఆలయం అధికారులు వివరించారు. భక్తులంతా సహకరించాలని కోరారు. సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఆగమ శాస్త్రంలో ఈరోజు పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి ఆగమ శాస్త్రంలో, వైదిక శాస్త్రంలో గ్రహణానికి ముందు 6 గంటల ముందు కవాట బంధనం చేయాలని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈరోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి 6 గంటల ముందంటే ఇప్పుడు 10 గంటలకు కవాట బంధనం చేయడం జరిగింది. సాయంకాలం 6:46 గ్రహణం వీడిపోతుంది. తర్వాత అర్చక స్వాములు, వైదిక సిబ్బంది అందరూ కూడా శుద్ధి చేసుకున్న తర్వాత అమ్మవారికి వచ్చి శుద్ధి కార్యక్రమము, పరిసరాలన్నీ శుద్ధి చేసిన తర్వాత స్నపన మరియు హారతులు, ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. యథావిధిగా రేపటి నుంచి 8 గంటల నుంచి భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ యొక్క కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకొని రాబో 6, 7, 8వ తారీఖు కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 3 రోజులు కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో అంతరాలయ దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. రేపటి నుంచి 9వ తారీఖు దాకా ఉదయం పూట్ల జరిగే ఆర్జిత సేవలు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ గమనించాలి. భక్తులు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు అనబడేటటువంటివి వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకరీత్యా ఉన్నటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ తత్వతో నక్షత్రంలో వచ్చినటువంటి వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదని, గర్భిణీ స్త్రీలు అంతకంటే గ్రహణ స్పర్శలు ఏవి కూడాను తగలకూడదు అని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి. ఎందుకంటే గ్రహణ మొరికలు పుట్టేటటువంటి బిడ్డ మీద ఆ కిరణాలు ప్రసరితమయ్యాయి అని చెప్పని మనకి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతున్నది. అయితే గ్రహణం గురించి తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో ఎవరి యొక్క నక్షత్రాలు, ఎవరి యొక్క జాతక దీని ప్రకారముగా చూసుకోవలసినటువంటి ఆవశ్యకత అది. మరి ఈరోజు ఇప్పుడే మీ అందరి సమక్షంలో 10 గంటల 15-20 నిమిషాల మధ్య మేము ద్వారబంధం చేయడం జరిగింది అందరి సమక్షంలో. మరి అలాగే ఇప్పుడు సాయంత్రం మనకి 6:30 చిల్లరకి 6:46 చిల్లరకి మనకి ఈ చంద్రగ్రహణం అయిపోగానే మరి అంతా అర్చక స్వాములు, మన సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఇక్కడ అంతా కూడా క్లీన్ చేయడం కానీ, వారు అర్చక స్వాములు కొంతమందిని మన కృష్ణానదికి వెళ్ళి మరి అక్కడి నుంచి తీసుకొచ్చి వాటర్తో మొత్తం కూడా అక్కడ అంతా కూడా మన దేవాలయంలో శుద్ధి కార్యక్రమం అంతా మొదలు పెడతారు. మరి అట్లాగే మరి ఆమెకి మరి 10 గంటలు సుమారుగా 10 నుంచి మళ్ళీ ఈవినింగ్ 7-8 అయ్యేపటికి చాలా టైం అవుతుంది. కాబట్టి మరి ఆమెకి శుద్ధి కార్యక్రమం కాకుండా అంతా జరిగిన తర్వాత నైవేద్యము, హారతి అన్నీ జరుగుతాయి. మరి అలాగే ఇక రేపు ఉదయం 8 గంటల దగ్గర నుంచి మరి అన్ని కార్యక్రమాలు కూడా యథావిధిగా జరుగుతాయి. ఈ గ్రహణానికి వారి వ్యక్తిగత నక్షత్ర వాటిని దాన్ని బట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ అవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు సైంటిఫిక్గా చూసుకున్నా కూడా సన్ రేస్ ఈ గ్రహణం పట్టినప్పుడు సన్ రేస్ వాళ్ళ మీద పడకూడదు అని సైంటిఫిక్గా కూడా ఉంది. కాబట్టి చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు అయితే బయటికి రాకుండా ఉంటే ఆ గ్రహణ సమయం 3:15 నుంచి 6:46 వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అటవీ శాఖకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అటవీ శాఖకు సంబంధించిన అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన పలు అంశాల గురించి ప్రధానంగా చర్చ జరిగింది. ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అటవీ శాఖకు సంబంధించిన అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి, నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్స్ నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు. నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడికతీత అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వేసవిలో పూడికతీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రి తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రస్తావించాల్సిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. ప్రసిద్ధిగాంచిన మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి ప్రభుత్వం తరపున నారా లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక ఆశీర్వచనాలు పొందారు. అంతకుముందు దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అశేష భక్తజనం మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ అర్చకులు కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అపత్తయ్య, ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం రాత్రి జరిగిన కళ్యాణోత్సవాల్లో పట్టు వస్త్రాల సమర్పణ కోసం ఇద్దరు నేతలు, వారి వర్గాల మధ్య వివాదం జరిగింది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య వివాదం మరోసారి తారస్థాయికి చేరింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమ్మలి వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం రాత్రి జరిగిన కళ్యాణోత్సవాల్లో పట్టు వస్త్రాల సమర్పణ కోసం ఇద్దరు నేతలు, వారి వర్గాల మధ్య వివాదం జరిగింది. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు ఒకే సమయంలో కుటుంబ సమేతంగా స్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చారు. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలను ఆలయో సంధ్య అర్చకులు ఎంపీ కేశినేని శివనాథ్ చేతికి అందించారు. తలంబ్రాలను ఎమ్మెల్యే చేతికి ఇచ్చారు. కానీ ఎంపీకి ఎదురుగా నిలబడి ఉన్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేతులు చాచి పట్టు వస్త్రాలు ఏవి ఇవ్వండి అని ఈవోను అడగడంతో అర్చకులు, అధికారులు అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. దీంతో తన చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను ఎంపీ శివనాథ్ ఇచ్చేసి ఎమ్మెల్యేకే ఇచ్చేయండి అన్నట్టుగా నవ్వుతూ పక్కకు వెళ్లిపోయారు. కొలికిపూడి వాటిని తీసుకుని తలపై పెట్టుకుని స్వామివారికి సమర్పించేందుకు వెళ్తుండగా ఎంపీ వర్గానికి చెందిన తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల నేతల మధ్య స్వల్పంగా తోపులాట, అరుపులతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఎంపీ జోక్యం చేసుకుని తెదేపా నేతలను వారించి అక్కడి నుంచి సాధారణ జనంలోకి వెళ్లి కూర్చున్నారు. అక్కడి నుంచి స్వామి కళ్యాణం చూస్తానని, వివాదాలు వద్దని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. చెడుపై మంచి గెలుపునకు సూచికగా కామ దహనంతో ప్రారంభమయ్యే హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుందన్నారు. హోలీ పండుగ సందర్భంగా బంధుమిత్రులతో, సాటివారితో ఆనందం పంచుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారన్నారు. హోలీ పండుగ సందర్భంగా అందరికీ మరొక్కమారు శుభాకాంక్షలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. వన్యప్రాణుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని తెలిపారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టడం, పరిహారం అందించడం హనుమాన్ ఫౌండేషన్ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవ వన్యప్రాణుల సంఘర్షణ నివారించి సహాయం అందించే హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను కూడా ఆవిష్కరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో నేడు కీలకమైన రోజన్నారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. వన్యప్రాణుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు సహాయపడుతోందని తెలియజేశారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టడం, పరిహారం అందించడం హనుమాన్ ఫౌండేషన్ బాధ్యత అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టులో 100 వాహనాలను అటవీ శాఖకు అందించామని పవన్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 అత్యవసర సహాయ బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. 7 చోట్ల అత్యవసర చికిత్స, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో గాయపడిన, మరణించిన వారికి 4 కోట్ల రూపాయల పరిహారం చెల్లించామన్నారు. మార్కెట్ విలువ ఆధారంగా పంట నష్టపరిహారం ఇస్తున్నామని వెల్లడించారు. కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తెచ్చి అడవి ఏనుగులను కట్టడి చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. వన్యప్రాణి సంరక్షణను బాధ్యతగా చేపట్టామని డిప్యూటీ సీఎం తెలియజేశారు. ఈ భూమిపై మనుషులతో పాటు జంతువులకు స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. హనుమాన్ ప్రాజెక్టును పకడ్బందీగా రూపొందించిన అటవీ శాఖ అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఈ ప్రాజెక్టులో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కూడా తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. Healing and nurturing units for monitoring, aid and nursing of wildlife. దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలన్న దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. అందుకే ఒక పక్కన స్థానికంగా ఉండేటువంటి ప్రజలతో పాటు ఎవరైతే లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయో వారిని కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ మొత్తంగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేటువంటి పదాన్ని ఇక్కడ ప్రధానంగా ఉపయోగించారు. ఆ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి మనం వన్యప్రాణుల్ని సంరక్షించుకోవాలి, దాంతోపాటు ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రాణాలని కాపాడాలనేటువంటి మాటతోటి ప్రారంభమవుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఉప ముఖ్యమంత్రి వారి గారి యొక్క మస్తిష్కంలోంచి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనందరం కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము కూడా ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. చంద్రగ్రహణం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రధాన ఆలయం, ఉపాలయాల తలుపులు మూసివేసిన ఆలయ సిబ్బంది ఉదయం 9:30 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతిలిచ్చిన అనంతరం ప్రధాన ద్వారాలు కవాట బంధనం చేశారు. సాయంత్రం 7 గంటలకు ఆలయ సంప్రోక్షణ, పూజలు చేసిన అనంతరం భక్తులకు ఆలయ దర్శనం కల్పించనున్నారు. ఈరోజు చంద్రగ్రహణం కారణంగా ఆలయం తలుపులు 8:30కి మూసేయడం జరిగింది. తిరిగి సాయంకాలం 7 గంటలకి స్వామివారాన్ని తెరుస్తారు. ఆలయం సంప్రోక్షణ కార్యక్రమం జరిగిన తర్వాత యథావిధిగా స్వామివారికి దర్శనం అవుతారు.
8 తర్వాత. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు మహిళా విభాగం అధ్యక్ష కన్వీనర్లు నిర్మల కుమారి పి మాధవిలు తెలిపారు. ఈ నెల 4న ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఈ పోటీలు జరుగుతాయని వివరించారు. మహిళా ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర నాయకత్వం సహకారంతో మహిళా విభాగం కృషి చేస్తోందన్నారు. మహిళా ఉద్యోగుల్లో చైతన్యం నింపి ఉత్సాహంతో ముందుకు అడుగులు వేసేలా ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం నిరంతరం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయడం ద్వారా మహిళలను సంఘటితను చాటి చెప్పాలని మహిళా విభాగం అధ్యక్ష కన్వీనర్లు నిర్మలా కుమారి పి మాధవీలు మహిళా ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమాల గురించి వివరించేందుకు సోమవారం గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో మహిళా విభాగం ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మలా కుమారి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో మహిళా ఉద్యోగులకు ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలపై పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 9న ఎన్జీఓ హోంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్ర కన్వీనర్ పి మాధవి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర నాయకత్వం సహకారంతో మహిళా విభాగం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ప్రతినిధులు కె శివలీల, వి శాంతిశ్రీ, బి జానకి, ఎం సరస్వతి, బి విజయశ్రీ, సిహెచ్ నాగమల్లేశ్వరి, ఎస్ దివ్య, వి సురేఖ, పి తులసీరత్నం తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ కూడా అనేక ఆటల పోటీలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఏటా ఏపీ ఎన్జిఓ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం మరి 4, 5, 6 తారీఖుల్లో 3 రోజులు అత్యంత వైభవంగా మరి ఆటల పోటీలు నిర్వహించడానికి ఏపీ ఎన్జిఓ సంఘం మరి ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి మార్చి 4వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మరి టగ్ ఆఫ్ వారు, మ్యూజికల్ చైరు, అంత్యాక్షరి, షార్ట్ పుట్ క్రీడలు జరుగుతాయి. మరి 5వ తారీఖున దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ జరుగుతుంది, పోటీలు జరుగుతాయి. మరి 6వ తారీఖున సాయంకాలం ఎన్జిఓంలో మరి డ్యాన్సు, సింగింగ్ కాంపిటీషను, వ్యాసరచన పోటీలు జరుగుతాయి. మరి వీటిలన్నింటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి మా రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి విద్యాసాగర్ గారు, జనరల్ సెక్రటరీ రమణ గారు ఆధ్వర్యంలో మాకు ఈ 2 రోజులు కూడా ప్రభుత్వం మాకు హాఫ్ డే సెలవు మంజూరు చేసినందుకు గాను ఈ సభాముఖంగా మరి విద్యాసాగర్ గారు, రమణ గారు కూడా మా మహిళా ఉద్యోగులందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 75 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషను మరి ఎప్పటిలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ని ఏర్పాటు చేసుకొని మరి ఎన్నో చర్చలు జరిగిన తర్వాత వాటి మీద పోరాటం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అయితే అందులో భాగంగా ఈ సంవత్సరం డ్యూ టు గెయిన్ అనేటటువంటి థీమ్ తోటి ముందుకు వెళ్ళటం జరిగింది. అన్ని ప్రపంచక దేశాలన్నీ కూడాను మరి అందులో భాగంగానే డ్యూ టు గెయిన్ మరి మహిళకు అలాగే గర్ల్కి రైట్స్, జస్టిస్, యాక్షన్ వీటన్నిటి మీద కూడాను అందరూ మహిళలకి అలాగే అందరూ గర్ల్స్కి ఇవ్వటం అనేది ఒక ముఖ్య అంశంగా తీసుకోవటం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.